వాదించేవాడే మన ప్రభు అయినా చెప్పండి యేసుక్రీస్తు. ఇటు పక్క వాదించే లాయరు ఏమంటాడు ఆయన? ప్రకటన గ్రంథం చెప్పండి నువ్వు. ప్రకటన గ్రంథం 12:10 అదేనా కరెక్టా ఫ్రెండ్స్? ప్రకటన గ్రంథం మరియు గొప్ప స్వరము పరలోకం నుండి ఇలా చెప్తుంది, రాత్రి పగలు మన దేవుని ఎదుట. ఎప్పుడు అండి? రాత్రి పగలు. ఈ లోకంలో కోర్టు కన్నా హాలిడేస్ ఉంటాయి, కానీ ఇక్కడ కోర్టు ఓన్లీ డే టైమే. ఏమ్మా మీ ఊర్లో కోర్టు నైట్ ఉంటుందా? నైట్ కూడా అదే నైట్ ఉండదు. అది ఈ కోర్టు రాత్రి పగలు. ఈ కోర్టు చదవండి. రాత్రి పగలు ఈ లాయరు మన దేవుని ఎదుట. మన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. లాయర్ అంటే ఆయన తండ్రి అయిన దేవుడు అక్కడ గట్టిగా ఉంటాడు. ఇటు పక్క అపవాది మన దేవుని ఎదుట మన సహోదరుల మీద పద్దెనిమిది అబద్ధం చెప్పావనుకో, నేను వాడాడు కోర్టుకి వెళ్తాడు. ఈ పక్క చేరి ఏం చేశాడు? నీ బిడ్డని చెప్పావు కదా ఇప్పుడు దాకా, చూడు పొద్దున్న అబద్ధం అంటాడు. ఈ పక్క ఎవరు చెప్పాలి? చంపాలి. ఈ పక్క ఎవరున్నారు? యేసయ్య ఎలా ఉన్నాడు? అడ్వకేట్ ఉత్తరవాదిలాగా ఉన్నాడు. ఆ పక్క చేరి అక్కడ ఉన్నాడు. వెంటనే తండ్రి వాడు చెప్పేది అబద్ధం. కౌంటర్ ఎవరికి? అబ్బాయి ఉత్తరవాది. ఇతనేమో మన మీద నేరం మోపుతుంటాడు. గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలు కొట్లాడు అనుకోండి. ఒక ఉదాహరణగా చర్చికి వస్తారు, కొట్లాడుకుంటారు. నేను అది చెప్తాడు, నీ బిడ్డలని చెప్తే చూడు కొన్నాడు పక్కనే ఉంటాడు. యేసయ్య సరే వాళ్ళేదో కొట్లాడుకున్నారు ప్రేమతో. వాడు చెప్తావో అంటే కౌంటర్ మళ్ళా నువ్వు పెట్టున్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మన పక్షంగా వాదించే ఉత్తరవాది పరలోకంలో మనకు ఉన్నాడు. దయచేసి ప్లీజ్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. నేరం మోపేవాడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, నీ మీద నా మీద అబద్ధాలు ఎప్పుడు చెప్పడండి. నేను ఎప్పుడు అబద్ధం చెప్తానో అప్పుడే వెళ్ళి నా మీద, నేను ఎప్పుడు కొట్లాడ పెట్టుకుంటానో ఎప్పుడే అక్కడికి వెళ్ళి నా మీద, ఎప్పుడు నేను ఒక వ్యక్తి శ్రమించలేదో అప్పుడే వెళ్ళి నిజాలే చెప్తాడు దేవుడికి. దేవుడికి ఎప్పుడు అబద్ధాలు చెప్పలేరండి. అపవాది కూడా దేవుడి దగ్గర వెళ్ళి అబద్ధాలు నిజమే చెప్తాడు. మనం చేసే తప్పులన్నీ దేవుడి దగ్గర చెప్పండి నీ మీద నా మీద నేరాలు మోపుతా ఉంటాడు. అది దేవునికి స్తోత్రం. మన పక్షంగా వాదించే ఉత్తరవాది దేవుని దగ్గర మనకు అన్నమాట. జాగ్రత్తండి. తప్పు చేసింది వాస్తవమే, తప్పు చేసింది వాస్తవమే. ఆ తప్పు తీసుకెళ్ళి జడ్జి ముందు చెప్పింది వాస్తవమే. అయితే ఏమంటాడు? ఏం చేస్తాడు? ఏం చేస్తారండి? తండ్రి దగ్గర వాదిస్తాడు. మీకు అర్థం కావాలని చెప్తున్నా. కుమారుడైనటువంటి అడ్వకేట్గా ఉన్న యేసయ్య దగ్గర ఒక ఆయన పిఏ అంటారు ఊరికే పాఠం కోసం. ఎవరు ఆయన? పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆయన పంపిస్తాడు. ఆడికి ఎవరైతే అబద్ధం చెప్పాడో ఆయన దగ్గర పంపిస్తాడు. ఎవరు పంపిస్తారు? కుమారుడైన క్రీస్తు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, బాబు నువ్వు అబద్ధం చెప్పావు, నువ్వు చేసిన అబద్ధాన్ని ఒప్పుకో అంటాడు. వెంటనే చేస్తాడు యేసయ్యా, యేసయ్యుడు అక్కడికి యేసయ్యా నేను పాపం చేస్తానయ్యా అనగానే ఆయన చేస్తాడు, ఆయన రక్తంతో కడిగిస్తాడు. ఇప్పుడు నిలబడ్డాడు వచ్చి, ఎవరు ఇప్పుడు చూపిపడ్డాడు. నేను పొద్దున్న చూస్తే అబద్ధం చెప్పి ఉండిందే, ఇప్పుడు లేదు. ఏమైంది? ఉత్తరవాది దాన్ని కడిగేశాడు, తీసేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ అబద్ధం చెప్పిన వ్యక్తి
పాపం చేయకుండా వ్యక్తి? పాపం చేయని వ్యక్తి. పాపం చేసినప్పుడల్లా యేసు రక్తంతో కడుక్కుంటున్నాడు, పాపం లేనివాడుగా జీవిస్తున్నాడు. కాబట్టి పాపము లేనివాడుగా మనం జీవించినప్పుడు మనము ధన్యులం. అదే అంటాడు దావీదు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. చాలా అనుకుంటాం, ఎప్పుడో ఒకసారి మారు మనసుకు ముందే కాదండి మనం పాపాలు ఒప్పుకోవాల్సింది. రోజు రోజు గడియ గడియ ఎప్పటికప్పుడు మనం పాపాలను యేసులో కడేసుకుని ఆనందంగా మనం జీవించాలని ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నెంబర్ 2, రెండో పాయింట్ చూడండి. అదే కీర్తన 14, 41 నుంచి చదవండి. కీర్తనలు 41:1. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఏమండి, సంవత్సరం అంతా మనం ఆనందంగా ఉండాలంటే ఎవరిని కటాక్షించాలి? ఆనందంగా రావాలి. బీదలను. చాలా సార్లు ఇక్కడే మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. దయచేసి నా కోసం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27 చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, భక్తి ఏందో చెప్తున్నాడు యాకోబు. ఏంటంటే భక్తి? ఏంటంటే భక్తి? మనసు పెట్టండి, అందుకే నేను ప్రేమిస్తున్నా. ఏమిటంటే భక్తి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. అమ్మ స్వర్ణకుమారి ఇంట్లో ఎన్నుకోరా, తొందరపడుతున్నాడు అయ్యారు. ఏంటి భక్తి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడం. అదేంటి భక్తి? ఉందా భక్తి మనకి? దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం ఆనందంగా ఉండాలంటే, దినమంతా ఆనందంగా ఉండాలంటే, నెలంతా ఆనందంగా ఉండాలంటే, సంవత్సరం అంతా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో, రోజంతా వద్దండి, వారి ఇబ్బందిలో పరామర్శించండి. అది భక్తి. వారి ఇబ్బంది పడుతున్నా సరే పట్టి పట్టడుగా ఉంటే అది భక్తి అనిపించుకోదండి, అది ఆనందాన్ని ఇవ్వదండి. ఈ మధ్య చౌదరి గారి కూతురు కార్ డ్రైవ్ చేస్తూ ఒక అతన్ని యాక్సిడెంట్ చేసింది. ఆ వ్యక్తి చనిపోయాడు కూడా. చనిపోతే రేణుగుంట పట్టణంలో ఉండే సహోదరులంతా, సో కాల్డ్ ఆ గ్రూప్ వాళ్ళంతా నిలబడి ధర్నా చేశారు, కొంత ఆయన అమౌంట్ ఇవ్వమని. ఒక్క నయ పైసా లేదు, ఒక్క నయ పైసా. చాలా పేదవాడు చనిపోయిన వ్యక్తి, అయినా సరే 10 రూపాయలు లేకుండా ఆ అంబులెన్స్లో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఏమండి, ఆ మాట నేను విన్నప్పుడు నిజంగా నా సంతోషం అంతా పోయిందండి. కనీసం ఒక 1000 రూపాయలు ఇచ్చుంటే బాగుంది అనిపించింది నాకు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మిగతా అప్పుడు వాళ్ళని ఆదుకోమని పర్వాలేదు, ఇంత పెద్ద రేణుగుంట ఉండి కూడా వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వలేకుండా ఒడి చేసి పంపించారు అనంతపురికి వాళ్ళని. ఎంతమంది లేరండి ఊళ్ళో? నా మాట జాగ్రత్తనండి. సహాయం చేయలేకపోతే, చూస్తూ మనం ఊరుకున్నప్పుడు మన ఆనందం పోతుందండి. నీకు చేయి, వారి ఇబ్బందిలో కొంతైనా నువ్వు సహాయం చేయగలిగితే డెఫినెట్ గా నువ్వు ఆనందంగా ఉంటావు. అదే అంటాడు 41వ అధ్యాయంలో. భక్తి అంటే ఇంకెప్పుడు వాళ్ళని ఆదుకుంటా ఉండేది కాదు, అది ఒక భాగం మాత్రమే, 50% మాత్రమే అనుకోండి. నెక్స్ట్ కంటిన్యూ. ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకునుట. రెండో భాగం ఏంది? సెకండ్ పార్ట్ ఏంది? ఈ లోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకునుట. ఈ రోజుల్లో ప్రతి సెల్ ఫోన్ లో వచ్చేసింది ఇహలోక మాలిన్యం. ప్లీజ్ డిలీట్ ఇహలోక మాలిన్యం ఫ్రమ్ యువర్ సెల్ ఫోన్స్. ప్లీజ్
ఏమండి చెప్పరు? డిలీట్ అంటే రిమూవ్ చేసేది. నీ సెల్ ఫోన్లో ఇహలోక మాలిన్యం ఉండడానికి వీలేదు కదా. అదే పని అయిపోయింది ఈరోజు పిల్లలకి. నొక్కుంటా ఉంటారు. నువ్వు వచ్చావనుకో ఏం చేస్తారు? అవునా కదా? గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఎట్ట తెలుసు అనుకుంటారేమో. పేపర్లో వేస్తా ఉంటాడు. నేను అప్పుడప్పుడు చూస్తున్నా పేపర్లో. మమ్మీ వచ్చినప్పటికీ టెక్నాలజీ సెల్ ఫోన్ రావు. బీ కేర్ఫుల్. ఇహలోక మాలిన్యం అంటకుండా మనం జాగ్రత్త తీసుకోకపోతే ఒకసారి ఇహలోక మాలిన్యం అంటిన తర్వాత దాన్ని తీసేసుకోవడం చాలా డేంజర్ అండి. ఈవెన్ పెద్దలమైన మనకు కూడా ఇది ఒక పాఠం. పెద్దలు అయితే పెద్దలు అయిపోయాం కదండి, ఇంకేమైందంట? పెద్దలు అయిపోతే ఇహలోక మనం అంటచ్చా? అడేముంది? ఇహలోక మాలిన్యం అంటకుండా తమ్మును తాము గుర్తుపెట్టుకోండి. ఇబ్బందిలో ఉన్న పేదలను, విధవలను వారి ఇబ్బందుల్లో పరామర్శించ 50% భక్తి అయితే ఇహలోక మాలిన్యం అంటకుండా చెప్పండి తను తాను కాపాడుకోవడం అనేది 50% భక్తి అనే మాట నేను ముందుకు తీసుకొస్తున్నాను. ఈ సంవత్సరం అంతా మనం ఆనందంగా ఉండాలంటే తెలిసిన విధవరాండు ఏమండి, ఒకవేళ వేరే బయట తినండి, మీకు అడ్రస్ కావాలంటే మన సంఘంలోనే ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. వారిని ఆదుకున్నప్పుడు అదే అసలైన భక్తిగా నేను భావించి మీకు తెలియజేస్తున్నాను. ఎంతసేపటికి మనం కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే భక్తులకు బాగుండే అంటే 50% మాత్రం భక్తి చేస్తున్నట్టు లెక్క. దాంతో పాటు ఇబ్బందులో ఉన్న వారిని నువ్వు ఆదుకుంటే నువ్వు 100% భక్తి చేసినట్టు. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరంలో ఇబ్బందులో ఉన్న వారిని పరామర్శించడానికి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆ తలం ఉంటే నాలాంటి వాళ్ళని సంప్రదించండి. నేను మీకు సలహాలు ఇస్తాను, మీకు మార్గం చూపిస్తాను. మనం 50% భక్తితో జీవించడం దేవుని ఉద్దేశం కాదు. 100% భక్తితో మన జీవితంలో మనం జీవిద్దాం. 240 అధ్యాయంలో ఊహించుకుందాం. నలభై ఒకటి కీర్తన 41. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు ఏమండి సూత్రం గుర్తుపెట్టుకోండి. వారి ఇబ్బందిలో మనం ఆదుకుంటే మన ఇబ్బందిలో దేవుడు ఆదుకుంటాడు. వారి ఇబ్బందిలో మనం ఆదుకోవాలి, మన ఇబ్బందిలో వాళ్ళు రాదు. మనకి ఎవరు? వాళ్ళ తరఫున దేవుడు వస్తాడు. ఏమండి, దేవుడు మన ఆపత్కాలంలో మనం ఆదుకోవాలంటే మనకు కనబడుతున్న వారిని మనం ఆదుకోవాలని దేవుని వాక్యం తేటగా మనకు తెలియజేస్తుంది. ఈ సంవత్సరం అంతా మనం ఆనందంగా ఉండాలంటే నెంబర్ 1 మన పాపాలన్నిటికీ పరిహారం పొందుకునే ఏర్పాట్లు చేసుకుని ఆనందంగా ఉన్నాం. నెంబర్ 2 బీదలను కటాక్షిద్దాం. అప్పుడే 100% భక్తి అయినట్టు, 100% భక్తి జీవితాన్ని జీవించినట్టు, అప్పుడు నిజమైన ఆనందాన్ని కలిగి ఉంటాం. చివరికి ఒక మాట చెప్పి నేను కూర్చుంటా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఇంతసేపు నేను ప్రసంగం చేసి చెప్పేది మీకు 3 మాటలే. 1 పాపాలకు క్షమాపణ, 2 పేదవాళ్ళని కటాక్షించడం, 3 దాని అది భాగమే. ఇప్పుడు జరిగింది యెహోవాను ఆశ్రయించువాడు అంటే సందర్భం ఏదైనా, అవసరత ఏమైనా ప్రతిసారి ఏం చేయాలి? యెహోవాను మాత్రమే నువ్వు ఆశ్రయిస్తూ ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు. ఓకే, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు అని రాసింది. మనం ఆనందంగా దీవించబడి ఉండాలంటే ఆయన ప్రతిసారి ఆయన మీద మనం ఆయన్నే ఆశ్రయిస్తూ ఉంటే మనం ఆనందిస్తాం.
ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఉండాలని జ్ఞాపకం చేసి ఇస్తున్నా. దేవుడు తన మాటలు మన వరకే దీవించి ఆశీర్వదించుగాక. తల వంచండి, కళ్ళు చూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి